నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత నటి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, నిన్నటి నుంచి తెలంగాణ మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బాగా పేరు వినపడుతుంది. ఎందుకంటే అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి గారు. కౌశిక్ రెడ్డి కేవలం మీడియా గ్రాబింగ్ కోసం ఎంత రచ్చ చేస్తున్నారని చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? ఆయన మీడియాలో కనబడకపోతే నిద్ర పట్టదు. అది మీడియాలో కనబడి నిద్ర పట్టదు. ఇదంతా ఆయన ప్లానింగ్ కాదు. ఆయన ఓన్లీ పాచిక. ఇట్స్ అ ప్లానింగ్ అంతా ఫామ్ హౌస్లో ప్లాన్ చేస్తారు. తెలంగాణ భవన్లో స్క్రిప్ట్ నడుపుతారు, ఆయనతో నడిపిస్తారు అంతే. ఆయన ఏమీ కాదు. రేవంత్ రెడ్డి గారిని ఎలా దింపాలి, ప్రాంతీయ విద్వేషం ఎలా చేయాలి, రేపు శుక్రవారం నాడు మొత్తం టోటల్గా మత కలహాలు ఏ విధంగా చేయాలి, ఎవరిది ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఈ గవర్నమెంట్ తీసేయాలి. ఈ గవర్నమెంట్ తీసేయాలంటే జై తెలంగాణ మళ్ళా ఎత్తాలా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణకి ఎందుకు వచ్చింది చెప్పండి? భారత రాష్ట్ర సమితి మీరే పెట్టుకున్నారు. ఆల్రెడీ కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి బయటకు వస్తే జై తెలంగాణ ఏంటండి? అంటే ప్రాంతీయ విద్వేషం చెప్తున్నారంటారు. తెలంగాణ బిడ్డ, ఆమె బిడ్డ బయటికి రావడం అనేది అందరం సంతోషిస్తాం. కానీ ఆమెకు అక్కడికి వస్తే జై తెలంగాణ అంటారు, ఇక్కడికి వచ్చి జై తెలంగాణ ఆంధ్రావుడిని తరిమి కొడతాం అంటారు. అంటే మీరు 10 సంవత్సరాలు, అంతకుముందు 10 సంవత్సరాల కంటే ముందు ఆంధ్రావాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అయినా కూడా మళ్ళీ ఏమన్నారు? మా ఉద్యమంలో మాకు రావడం కోసం మేము తెలంగాణ వాదం కోసమే మాట్లాడుకున్నాం తప్ప ఏ రోజు ఆంధ్ర వాళ్ళని ఒక మాట అన్నా మా కన్న బిడ్డల కల్లా చేసుకుంటాం అన్నారు. ఓకే, 10 సంవత్సరాలు కూడా ఏ వాదన రాలేదు. మళ్ళీ మీరే రేపుతున్నారు వాదన, ఆంధ్ర వాదన మీరే రేపుతున్నారు. కౌశిక్ రెడ్డి ఏం సంబంధం? కౌశిక్ రెడ్డి ఆంధ్ర వాళ్ళు తరిమి కొడతానంటాడు. దాన్ని మీరు ఖండిస్తారా? తరిమి కొడతారా? ఏది తరిమి కొట్టేది? ఆంధ్ర వాళ్ళు లేకపోతే 25 సీట్లు వీళ్ళకి మొత్తం అవుతాయి, 13 సీట్లు వచ్చినాయి. దత్తపుత్రుడు 11, ఈయనకి 13. అన్న తండ్రి కొడుకులు ఇద్దరికి ఆంధ్రాను తెలంగాణ ఇద్దరికి ఇది వచ్చేవి అంతే. వీళ్ళకి ఒక్కటేనండి, వాదాన్ని పెంచడం కోసం, వీళ్ళ పొలిటికల్ రాజకీయం కోసం, ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం తప్ప ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బిడ్డలు అందరూ తెలుగు ప్రేక్షకులు అందరూ కలిసి ఉన్నారు, అన్నదమ్ములుగా ఉంటున్నారు. ఎక్కడా కూడా ప్రాంతీయ విభేదాలు లేవు. ఒకటి, ఈ ఆంధ్ర వాళ్ళే ఓటు వేయకపోతే ఈ మొత్తం టోటల్ సెక్టార్లో 25 సీట్లు మీకు వస్తాయా? మీ గుండ్ల మీద కేసీఆర్ గారు మీరు చెప్పండి, కేటీఆర్ గారు మీరు చెప్పండి, హరీష్ రావు గారు మీరు చెప్పండి. నేను అడుగుతున్నా, మీకు ఇదే వాదం, మీకు ఇదే ఆంధ్ర వాళ్ళు లేకపోతే గ్రేటర్ మున్సిపాలిటీ మీకు వస్తుందా? 50 సీట్లు ఈసారికి వెళ్ళండి, ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతామని ఓట్లు ఎలక్షన్కి వెళ్ళండి. మీ 25 మంది రిజైన్ చేయండి. 25 మంది రిజైన్ చేసి మీకున్న ఎమ్మెల్యేలు కూడా ఆంధ్ర వాళ్ళే. మాగంటి గోపి గారు తెలంగాణ కాదు, ఆంధ్ర వాడే. అరకపూడి గాంధీ గారు ఆంధ్ర వాడే. ఇక మీకు కృష్ణారావు గారు, కోటపల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆంధ్ర వాడే. ఇలాగా నేనేమంటున్నానంటే, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వాదాన్ని కేసీఆర్ గారు రచించాడు. దాన్ని తీసుకురావడానికి ఎవరు తీసుకొచ్చాడు? ప్రగతి భవన్లో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు స్క్రిప్ట్ రాశారు. దాన్ని నడిపించింది. ఒకవేళ ఏమైనా తేడా వస్తే కౌశిక్ రెడ్డి మీద వెళ్ళిపోతుంది. కౌశిక్ రెడ్డి స్మాల్ మ్యాన్. ఈ వాదానికి తీసుకుని వచ్చి రేవంత్ రెడ్డి గారిని దెబ్బ కొడదాం, ఈ మొత్తం టోటల్ మతకలాలు సృష్టిద్దాం, ప్రాంతీయ విద్వేషం సృష్టిద్దాం, ఇవన్నీ కూడా మొత్తం సృష్టించి గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి చేద్దాం. ఈ కౌశిక్ రెడ్డి చరిత్ర ఏంటి? గవర్నర్ గారికి ఏం మర్యాద ఇచ్చాడు? ఆడపడుచులకు ఏం మర్యాద ఇచ్చాడు? ఆడబిడ్డలకు ఏం మర్యాద ఇచ్చాడు? మనకు తెలియదా? ఈయన కోసం అందుకే అరకపూడి గాంధీ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఈయనకు బుద్ధి చెప్పాలా? బుద్ధి చెప్పకపోతే ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాడు, చీర చూపిస్తున్నాడు, జాకెట్ చూపిస్తున్నాడు. చీర జాకెట్ అక్కడ ఉన్నోళ్ళు కట్టుకోవాలి, వెనకాల ఉన్నోళ్ళు, వెనకాల నించున్నారే ఎమ్మెల్యేలు, ఆ వెనకాల ఉన్నోళ్ళు కొంతమంది చీర జాకెట్ కట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అట్నుంచి వెళ్ళినోలే కదా, అంతకుముందు ప్రభుత్వంలో ఇట్నుంచి వెళ్ళినోలే కదా, మరి వాళ్ళు కూడా కట్టాలి కదా. కనుక మనం మీరు రాజకీయం చేసుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి, ప్రాంతీయవాదం తీసుకురావడం కరెక్ట్ కాదు. ఇంకోటి సార్, అరకపూడి గాంధీ ఏమన్నాడంటే, ఇది కేవలం మా ఇద్దరి మధ్య జరుగుతున్న సంఘర్షణ మాత్రమే, పార్టీలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు ముందుగా ఆయన చెప్పాడు. అయినా సరే దీన్ని ఎందుకు పార్టీల వారుగా మారిపోతుంది? కేసీఆర్ గారు స్క్రిప్ట్ అని చెప్తున్నాను కదా. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు స్క్రిప్ట్. మీకు వాళ్ళు వెళ్ళి ఏం చెప్పాడు? వాళ్ళు చెప్పాడు, కేటీఆర్ గారు వెళ్ళి ఏం చెప్పాడు? బేస్ సూపర్గా యాక్టింగ్ చేసావు, పర్ఫెక్ట్గా ఉంది, స్క్రిప్ట్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫాలో, ఏం ప్రాబ్లం లేదు, ఇదే వాదంతో నువ్వెళ్ళు, మేము బ్యాక్గ్రౌండ్ ఇదే వాదంతో వెళ్తాం. ఇట్టి పరిస్థితుల్లో ఆంధ్ర వాళ్ళని ఈ విధంగా ఎలా మాట్లాడో అన్ని మాట్లాడో నువ్వు చక్కగా మాట్లాడావని చెప్పి మనకి హరీష్ రావు గారు ఈయన చెప్పి వచ్చారు. చెప్పి ఇంకా నువ్వు వాదన రెచ్చిపో, మనకి లోట్లు అవసరం లేదు అని టైపులో వచ్చాడు. అంతేగా మరి? అంటే ఆయన వాదాన్ని సమర్థిస్తున్నాడంటే అర్థం ఏంటి? అంటే ఇవన్నీ మీరు విన్నారా లేదా? ఎట్లా?
సార్ ఆయన మాట్లాడిన మాటలకే ఖండించలేదంటే, ఆయన మాట్లాడిన మాటలకు వీళ్ళెవరో టీఆర్ఎస్లు ఖండించలేదంటే, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఖండించలేదంటే సమర్థించినట్టే కదా లెక్క. పరామర్శడానికి వెళ్ళి మరి సీక్రెట్గా మాట్లాడుకుంది ఆయన వాదాన్ని సమర్థించినట్టా కాదా? ఆయన వాదాన్ని మరి ఆయన మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తున్నట్టా కాదా? మీరు వెళ్ళి మీరు పరామర్శించడానికి వెళ్ళారు, తప్పు. ఈ మాటలు ఆయన ఆంధ్ర తెలంగాణ మాట్లాడిన మాటలు తప్పు, ఇలా గొడవ జరగడం తప్పు, ఇగో ఈ విధంగా ఆయన మీద అటాక్ చేయడం తప్పు, అలగపూడి గాంధీ గారు అటాక్ చేయడం తప్పు, ఈ విధంగా ఆంధ్ర వాదాన్ని కౌశిక్ రెడ్డి మాట్లాడడం తప్పు, ఈ విధంగా ఆంధ్ర బిడ్డలు అవమానపరచడం తప్పు అని మాట్లాడి ఉండుంటే ఉందాతనంగా ఉండేది. మాట్లాడలేకపోయి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతూ ఉంటే మరి ఆయన సమర్థించినట్ట, మరి కేసీఆర్ గారు సమర్థించినట్ట, హరీష్ రావు గారు సమర్థించినట్ట కాదా అనేది నేను అడుగుతున్నా. ఇది ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోండి, ఆంధ్ర వాళ్ళు అర్థం చేసుకోండి. 15 రోజుల లోపల ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టాలి, టీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. టీఆర్ఎస్ మనల్ని వాడుకుంది, సినిమా ఇండస్ట్రీని కూడా వాడుకుంది, భయభ్రాంతులను చేసింది. మన ఆంధ్రాలో షూటింగ్లు చేయకుండా ఇక్కడే షూటింగ్లు ఉండే విధంగా స్క్రిప్ట్ నడిపారు. ఈరోజు అర్థం చేసుకోండి, మీరు ఓటేసి 25 మందిని గెలిపిస్తే మన మీదే రివర్స్ అయ్యారు. కనుక ఒక్కసారి ఆలోచించండి. రేపు గ్రేట్ ఎలక్షన్లో కూడా మీరు ఆలోచించి ఓటేయండి. మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. అండ్ సెటిలర్స్ దేశం 30 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎవరైనా బతకొచ్చు. వీసా అవసరం లేదు, వీసా అవసరం లేదు. దేశం దాటితే వీసా కావాలి. మేము 30 దేశాల వాళ్ళము, 30 రాష్ట్రాల వాళ్ళము ఎక్కడైనా ఉండొచ్చు. మీరు ఎవరండి మాకు తరిమి కొడుతున్నారని చెప్పడానికి? మీరు ఒక్కలే ఉంటారా? మీకు ఒక్కలేరా? మీరు ఇంకొకటికి రారా? భారతీయ రాష్ట్ర సమితి మీరు ఎలా పెట్టారు? మీరు ఢిల్లీలో ఎలా కట్టారు భారతీయ భవనం? తెలంగాణ భవనం ఎలా కట్టారు? కనుక మీరు మహారాష్ట్రలో మీరు ఎలా పోస్టులు ఇచ్చారు? విశాఖ ఆంధ్రప్రదేశ్లో పోస్టులు ఎలాగ ఇచ్చారు? తెలంగాణ మీకు అవసరమైతే జై తెలంగాణ, అవసరం లేకపోతే ఆంధ్ర వాళ్ళందరూ నా బిడ్డలు అన్న మాట మాట్లాడకూడదు. కేసీఆర్ గారు పెద్ద మనిషిగా, కేటీఆర్ గారు ఇవాళ వచ్చి మీరు ప్రెస్ మీట్లో మీరు ఖండించుండి అన్నీ మీరు మాట్లాడిన తర్వాత ఆంధ్ర వాళ్ళని అన్న మాటని నేను ఖండిస్తున్నాను అని ఒక మాట మీరు అని ఉంటే ఇది పార్టీకి సంబంధం లేకుండా అయిపోను. ఇప్పుడు పార్టీకి సంబంధం, పార్టీ నడిపిన స్క్రిప్ట్లో కౌశిక్ రెడ్డి బాచిక, ఇది వాస్తవం, ఇది కన్ఫర్మ్. మాట్లాడిన వాళ్ళని తన్నటానికి ముందుకు వస్తున్నారు, మాట్లాడిన పోలీసులను తన్నటానికి వస్తున్నారు, పోలీసుల మీద తిరగబడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే రేపు నన్ను కూడా కొట్టవచ్చు. అంటే వాళ్ళకి ఎవ్వరు లేదండి. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక గొడవలు సృష్టించి ఆ గొడవల్లో ఏదో ఒకటి ఇక్కడ గవర్నమెంట్ పడగొట్టాలా, మళ్ళీ మేమే ఈ రాష్ట్రంలో ఉండాలా, మేమే ఈ రాష్ట్రాన్ని ఏలాలా, మా జీవితం కలగుంట్ల ఫ్యామిలీ మేము ఏలాలా అన్న ఒక ఆలోచనే. కౌశిక్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నాం, సార్ మీకు మళ్ళీ గవర్నమెంట్ వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు, మిమ్మల్ని బాధ్యతగా వాడుకుంటున్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఆలోచించుకోమని చెప్తున్నాను అంతే. అంటే ఇంత జరుగుతున్నా సరే కేసీఆర్ గారు ఎందుకు స్పందన ఇవ్వట్లేదు అంటారు? ఆయన వరదలకే స్పందన ఇవ్వలేదు, సీతారామయ్య గారు చనిపోతేనే స్పందన ఇవ్వలేదు, ఆయన ఏదీ స్పందన ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? తెలంగాణ రాష్ట్రం వస్తే మళ్ళీ చెప్తాడు, ముళ్ళుకంచెలు వేస్తాడు, ఇక్కడి నుంచే నడిపిస్తాను, రిమోట్ కంట్రోల్ అంటాడు. ఏమండి అందమైన మనకు సెక్రటరీ కడితే సెక్రటరీని కూడా 2 సంవత్సరాలు ఎవరికీ చూపించలేదు. ఈ సెక్రటరీ ప్రతి ప్రజలు అందరూ కూడా వెళ్ళి చూస్తుంటే అంత మంచి ఆ సెక్రటరీ కదా. కనుక కమాండ్ కంట్రోల్ చేస్తే కమాండ్ కంట్రోల్, చక్కటి కమాండ్ కంట్రోల్, ఇవన్నీ కూడా ఆయన సొంతానికి దాచుకొని పెట్టుకున్నాడు. ప్రగతి భవనంకి ఎంట్రన్స్ లేదు, అన్ని ఏట్లకి ఎంట్రన్స్ లేవు. ఈరోజు ప్రధానికి ఎంట్రన్స్ అవుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది. అలగపూడి గాంధీ గారు అవ్వచ్చు, ఎవరినైనా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వలేదు, వ్యక్తిగత ద్వేషణ లేదు, వ్యక్తిగత దోషణ ఎవరి వల్ల లేదు. ఇది పార్టీకి సంబంధం ఎందుకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ని పడగొట్టడానికి కేసీఆర్ గారు ఆడుతున్న డ్రామా. ఆ డ్రామాలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దాంట్లో పాచిక మాత్రమే కౌశిక్ రెడ్డి. ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ గొడవలు పెడదామని డిసైడ్ అయ్యారు. రేపు నాకు తెలిసి నా అంచనా కరెక్ట్ అయితే ఇక్కడ కూడా రేపు ప్రాంతీయ మతకాలకు కూడా గొడవ పెట్టడానికి కూడా రెడీ అవుతారు. కనుక దయచేసి పోలీసులు జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఇలాంటివన్నీ నిఘా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. 15 రోజులు మేము టైం ఇస్తున్నాం. 15 రోజుల లోపల ఆయన్ని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. మళ్ళీ 15 రోజుల లోపల వీళ్ళు కూడా ఇమ్మీడియట్లీ పోలీసులు కూడా కేసు రాజద్రోహం పెట్టాలా. ఒకవేళ పెట్టకపోతే 10,000 మందిని రమ్మన్నారు. మేము 10,001 మంది అయినా సరే ఆంధ్ర వాళ్ళు అందరం గ్యాదర్ అయ్యి అందరం విత్ పర్మిషన్ డీజీపీ గారు,
సిపి గారి పర్మిషన్తో మేము రేవంత్ రెడ్డి గారిని కలిసి మా వినతిపత్రం ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ అందరం బతికుంటున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ కలిసి ఉండాలి. అందరం తెలంగాణ బిడ్డలుగా అన్నదమ్ములుగా కలిసి ఉండాలి తప్ప మీ రాజకీయం కోసం మమ్మల్ని బలిపశువులు చేయొద్దని మాత్రం మేము రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేయడానికి మేము ఆయనకి రిక్వెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేయడానికి మేము మాత్రం కంపల్సరీ వినతిపత్రం ఇస్తాం 15 రోజుల తర్వాత. ఓకే అండి, థ్యాంక్ యూ.